ఖరీఫ్ వరి సాగు ప్రారంభమైంది. ఇప్పటికే చాలా మంది రైతులు దీర్ఘకాలిక రకాలను నారుమడులు పోసుకున్నారు. స్వల్ప అతి స్వల్పకాలిక రకాలను సాగు చేయాలనుకునేవారు ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎంచుకోవాలి. అసలు వానాకాలం పంట సాగుకు అనువైన సన్నగింజ, మధ్యస్థ గింజ, దొడ్డు గింజ రకాలు ఏవి, వాటి గుణగణాలేంటో రైతులకు తెలియజేస్తున్నారు కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కోట శివకృష్ణ. తెలంగాణలో చెరువులు, బావుల కింద వర్షాధారం చేసుకుని ఖరీఫ్లో అధికంగా వరి సాగు చేస్తూ ఉంటారు రైతులు. దాదాపు 50 నుండి 60 లక్షల ఎకరాల్లో సాగుతుంది. చాలా వరకు దీర్ఘకాలిక రకాలను సాగు చేస్తూ ఉంటారు రైతులు. ఈ రకాల పంట కాలం 150 రోజులు ఉంటుంది. అయితే వాతావరణ మార్పుల కారణంగా పంట చేతికొచ్చే సమయంలో అధిక వర్షాలు, వడగళ్లు కురవడంతో పంట మొత్తం నేలపాలవుతోంది. ఈ నేపథ్యంలో మధ్య స్వల్పకాలిక రకాలను సాగు చేయాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు. మధ్యకాలిక రకాలు జూలై మొదటి వారం వరకు నారు పోసుకునే అవకాశం ఉండగా, స్వల్పకాలిక రకాలు జూలై చివరి వరకు పోసుకోవచ్చు. అసలు ఖరీఫ్ కు అనువైన సన్నగింజ రకాలేంటి, వాటి గుణగణాలేంటో రైతులకు తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కోట శివకృష్ణ. ముఖ్యంగా ఎక్కువగా నీటి వసతి కలిగిన ప్రాంతాలలో రైతు సోదరులు వరి ఎక్కువగా సాగు చేస్తున్నారు. అందులో మనం చూసుకున్నట్లయితే సుమారు 1,50,000 ఎకరాలలో మనకు మంచిర్యాల జిల్లాలో వరి సాగు విస్తీర్ణంలో ఉండడం పోయిన సంవత్సరం చూడడం జరిగింది. అదే మోతాదులో ఈ సంవత్సరం కూడా అదే ఏరియాలో కూడా ఈ సంవత్సరంలో కూడా మనము చూడవచ్చు వరి సాగుని. అందులో మనం ముఖ్యంగా ప్రధానంగా చూసుకున్నట్లయితే వరిలో మనకు 3 రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. మొదటిది సన్నగింజ రకాలు, రెండోది మధ్యస్థ గింజ రకాలు, మూడోది దొడ్డు గింజ రకాలు. ఇప్పుడు మనకు వివిధ పరిశోధన స్థానంలో నుంచి ఈ 3 రకాల అంటే సన్నగింజ రకాలు, మధ్యస్థ గింజ రకాలు విడుదలవ్వడము, రైతులు దాన్ని సాగు చేయడము జరుగుతున్నది. ఇప్పుడు ప్రస్తుతం వానాకాలం మనం చూసుకున్నట్లయితే రైతు సోదరులు సన్నగింజ రకాలలో ఎక్కువగా సాగులో అందుబాటులో ఉన్న రకాలలో మనకు రాజేంద్ర నగర్ నుంచి RNR 15048 తెలంగాణ సోనా అనే రకము, అలాగే RNR 15435, అలాగే 15459 ఈ రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇంకో రకం చూసుకున్నట్లయితే 21278 RNR 21278 అనే రకం కూడా అందుబాటులో ఉన్నాయి. దీన్ని చూసుకున్నట్లయితే రాజేంద్ర నగర్ వరి 2, వరి 3, వరి 4గా నామకరణం చేయడం కూడా జరిగింది. దీనిలో మనము చూసుకున్నట్లయితే ఈ అన్ని రకాలు కూడా అగ్గి తెగులను ఒక మోస్తారు వరకు తట్టుకోవడం జరుగుతుంది, కొద్ది వరకు తట్టుకుంటాయి. దాంతో పాటుగా ఆకుమచ్చ తెగులను కూడా తట్టుకునే అవకాశం ఉన్నది. అలాగే ఈ రకాలలో మనం చూసుకున్నట్లయితే దిగుబడి పరంగా చూసుకున్నట్లయితే మనకు 25 నుంచి 30 క్వింటాలు ఎకరాకి మనం దిగుబడి సాధించగలము, ఏదైతే RNR 15048 అనే రకాన్ని వేసుకుంటే. సో ఇక్కడ ఒక చిన్న మన రైతులు తెలుసుకోవాల్సినది ఏంటంటే, ఈ రకము ఏదైతే RNR 15048 రకము వేసుకునే రైతులు జూన్ మాసం కన్నా నారు విత్తుకోవడానికి జూలై మాసం చాలా అనుకూలమైనది. జూలై మాసం కన్నా అంటే మొదటి వారం కన్నా ముందు ఒకవేళ రైతులు ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్ళకూడదు. వెళ్ళడం వల్ల ఏమైందంటే దీని యొక్క కాలం ఏదైతే మనం చెప్పిన కాలం ఏదైతే ఉన్నదో అది పొడుగయ్యే అవకాశం ఉన్నది. జూలై మొదటి వారం నుంచి మాత్రమే ఇది చాలా అనుకూలమైనది. రెండోది మనం చూసుకున్నట్లయితే మిగతా ఏదైతే సన్నగింజ రకాలు ఉన్నాయని కునారం నుంచి కునారం 1638 సన్న రకము, దాంతోపాటుగా ఇంకో సన్న రకము కునారం 733. సో ఈ 2 రకాలు కూడా మనకు అందించి దిగుబడినిచ్చే సన్న రకాలు. మనకు సుమారు 30 నుంచి 32 క్వింటాల దిగుబడిని మనం సాధించవచ్చును ఈ రకాలు వేసుకోవడం ద్వారా. అలాగే చూసుకున్నట్లయితే ఈ రకాలు అగ్గి తెగులను కొద్ది వరకు తట్టుకుంటాయి. అలాగే పులికోడిని కూడా తట్టుకునే రకాలు ఇవి. అలాగే మనం చూసుకున్నట్లయితే జగిత్యాల పరిశోధన కేంద్రం నుంచి కూడా మనకు సన్న రకాలు రావడం జరిగింది. 28545 అనే ఒక రకము, 27356 అనేది ఇంకో రకము, జగిత్యాల వరి
రకాలు సన్న రకాలు రావడం జరిగింది. ఇవి కూడా మనం చూసుకున్నట్లయితే మనకు సుమారు 28 నుంచి 30 క్వింటాల దిగుబడిని సాధించవచ్చు. ఈ రకాలు వేసుకోవడం ద్వారా మనకు ఉలికోడని కూడా తట్టుకుంటాయి. దాంతోపాటుగా అగ్గి తెగులను కూడా సాధ్యమైనంత వరకు తట్టుకునే రకాలు. అలాగే చూసుకున్నట్లయితే మెడవిరుపు, అలాగే మనకు బ్యాక్టీరియా లీవ్ బ్లైట్, బ్యాక్టీరియా ఎండాకు తెగులను కూడా తట్టుకునే రకాలు. దాంతోపాటుగా నూక శాతం కూడా తక్కువగా వచ్చే రకాలు ఇవి. రాజేంద్రనగర్లో ముఖ్యంగా కొన్ని రకాలు అయితే మనము చెప్పుకున్నాము. అందులో మనకు రాజేంద్రనగర్ నుంచి వెళ్ళి RNR 15435 అలాగే 15459 అనే 2 రకాలు రావడం జరిగింది. ఇందులో ఒక రకము చిట్టుముత్యాలకు సాంప్రదాయ చిట్టుముత్యాల రకాన్ని పోలి ఉంటుంది. ఇది మనకు పడిపోదు కూడా ఈ రకము. అదైతే 15459 అనే రకము రాజేంద్రనగర్ నుంచి వెలువడిన రకము. ఈ సన్నగింజ రకము దిగుబడి కూడా మనకు 20 నుంచి 22 క్వింటాలు వచ్చే అవకాశం ఉన్నది, సాధించవచ్చు దిగుబడి కూడా. అలాగే ఇంకోటి 15435 అనే రకము, అది మనకు ఒకటి సువాసన కలిగిన రకము, పొడుగు గింజ కలిగిన రకము. ఇది అన్నం చాలా నాణ్యంగా ఉంటుంది. ఎక్కువగా మనకు 16 నుంచి 18 క్వింటాల వరకు దిగుబడిని మనము సాధించవచ్చు. ఈ రకాలు ఇవి మనకు వివిధ పరిశోధనా కేంద్రాల నుంచి వెలువడిన సన్నగింజ రకాలు. ఖరీఫ్లో సన్నగింజ రకాలతో పాటు మధ్యస్థ దొడ్డుగింజ రకాలను సైతం పండిస్తూ ఉంటారు రైతులు. కానీ ఏ రకాలు వేసుకోవాలో తెలియక సతమతమవుతూ ఉంటారు. అలాంటి వారి కోసం ఖరీఫ్కు అనువైన మధ్యస్థ దొడ్డుగింజ రకాలు, వాటి గుణగణాలేంటో ఇప్పుడు చూద్దాం. అలాగే మనం మధ్యస్థ గింజ రకాలు చూసుకున్నట్లయితే తెలంగాణ వరి 2 అనే రకము రావడం జరిగింది. అది WGL 697 అనే ఒక రకము. అలాగే తెలంగాణ వరి 3 JGL 21078 అనే ఒక వరి రకం కూడా రావడం జరిగింది. ఈ 2 రకాలు వానాకాలానికి అనుకూలమైన రకాలు. అలాగే మనం చూసుకున్నట్లయితే దిగుబడి కూడా మనకు ఒకటి 28 నుంచి 32 క్వింటాల దిగుబడి సాధించవచ్చు వేసుకోవడం ద్వారా. ఇంకోటి కూడా మనకు ఇంకోది ఏదైతే రకం ఉందో 21078 తెలంగాణ వరి 3 అనే JGL రకము మనకు వానాకాలానికి అలాగే యాసంగికి అనుకూలమైన రకము. మనకు 25 నుంచి 32 క్వింటాల దిగుబడి సాధించవచ్చును. ఇది ఈ రకము ఉల్లికోడు బయోటైప్ 1ని సమర్థవంతంగా తట్టుకుంటుంది. అలాగే కొద్ది వరకు మనకు అగ్గి తెగులను కూడా ఈ రకము తట్టుకుంటుంది. మనకు ఇంకో మధ్యస్థ గింజ రకం అయితే తెలంగాణ రైస్ 8 WGL 1487 అనే రకము. వానాకాలానికి ఇది అనుకూలమైన రకము. మనకు 22 నుంచి 24 క్వింటాల దిగుబడి సాధించవచ్చును. భాస్వరం, ముఖ్యంగా భాస్వరం తక్కువగా ఉన్న నేలలకు అనుకూలమైన రకము ఇది. చౌడు నేలల్లో కూడా ఇది వేసుకోవచ్చు. అగ్గి తెగులను సాధ్యమైనంత వరకు తట్టుకుంటుంది. అలాగే మనం ఇంకో రకం చూసుకున్నట్లయితే రాజేంద్రనగర్ వరి 1 అనే మధ్యస్థ గింజ రకం ఉన్నది. అది RNR 1178 అనే రకం కూడా నామకరణంగా ఉన్నది. రాజేంద్రనగర్ వరి 1 ఇది మనకు 28 నుంచి 32 క్వింటాల దిగుబడి సాధించవచ్చు ఇది వేసుకోవడం ద్వారా. దాంతోపాటుగా అగ్గి తెగులుని అలాగే బ్యాక్టీరియా ఎండాకు తెగులను కూడా మనకు, అలాగే దాన్ని చూసుకున్నట్లయితే సుడిదోమ వరకు కొద్ది వరకు, అలాగే కాండం తొలుచు పురుగును కూడా కొద్ది వరకు మనము తట్టుకుంటుంది ఈ రకము. కాబట్టి చౌడు నేలలకు కూడా అనుకూలమైన రకము ఏదైతే ఈ రాజేంద్రనగర్ వరి 1 రకము 11718 అనే రకం. అలాగే మనం చూసుకున్నట్లయితే దొడ్డుగింజ రకాలలో మనకు బతుకమ్మ అనే రకము, జగిత్యాల 18047 అనే రకము కూడా మనకు అందుబాటులో ఉన్నది. ఈ 18047 అనే రకము మనకు సుమారు 25 నుంచి 30 క్వింటాల దిగుబడిని సాధించవచ్చు ఈ రకం వేసుకోవడం ద్వారా. దాంతోపాటుగా మనకు సుడిదోమ కానివ్వండి, బ్యాక్టీరియా ఎండాకు తెగులు కూడా తట్టుకొని నిలదొక్కునే రకము, పచ్చిదోమను కూడా తట్టుకునే రకం ఇది. దీనికి కొద్దిగా నిద్రావస్థ ఉండడం జరిగింది. అలాగే ఇంకొకటి ముఖ్యంగా చెప్పుకోదగ్గ విషయము ఈ రకంలో ఏంటంటే 1010 లాగా గింజ రాలడం అనేది దీనిలో మనము తక్కువగా గమనించడం జరిగింది. కాబట్టి ఇది మంచి రకము దొడ్డు గింజ సెగ్మెంట్లో చూసుకున్నట్లయితే. దాంతోపాటుగా మనకు ఇంకొన్ని దొడ్డు గింజ రకాలు ముఖ్యంగా జగిత్యాల పరిశోధన కేంద్రం నుంచి చూసుకున్నట్లయితే జగిత్యాల రైస్ 1 అనే రకము, 24423 అనే రకము మనకు సుమారు
35 క్వింటాల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉన్నది, సాధించవచ్చును. అలాగే ఇది ఉల్లికోడును తట్టుకునే రకము, సుడిదోమను అలాగే గోధుమ రంగు ఆకుపచ్చ తెగుళ్లను కూడా కొంతవరకు తట్టుకునే రకము. అగ్గి తెగులను ఎక్కువగా ఆశించే అవకాశం ఉన్నది ఈ రకానికి. గింజ రాలే గుణము దీనిలో చాలా తక్కువ. అలాగే కింద పడిపోవడం అనేది ఈ 24423 అనే రకానికి మనం తక్కువగా గమనించడం జరిగింది. కాబట్టి రైతు సోదరులు ఏదైతే మనకు ఇబ్బంది కలిగించే గింజ రాలే ఉండే 1010 కన్నా ఇది ప్రత్యామ్నాయంగా దీన్ని వేసుకోవడం అనేది చాలా మంచిది. వరంగల్ నుంచి వెళ్ళి కూడా WGL 915 వరంగల్ రైస్ 1 అనే రకం కూడా మనకు అందుబాటులో ఉన్నది. ఈ రకము మనకు వెదజల్లడానికి కానీ డ్రమ్ సీడర్ వేసుకోవడానికి కూడా చాలా ఈ పద్ధతిలో సాగు చేయడానికి చాలా అనుకూలమైన రకము. అలాగే మనకు సుమారు 30 నుంచి 35 క్వింటాల దిగుబడి ఈ రకం వేసుకోవడం ద్వారా మనం సాధించవచ్చును. అలాగే మనం చూసుకున్నట్లయితే కునారం నుంచి వెళ్ళి కునారం సన్నాలు అనేది 118 అనే రకం కూడా రావడం జరిగింది. ఇది 25 నుంచి 30 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. అగ్గి తెగులను సాధ్యమైనంత వరకు తట్టుకుంటుంది. అలాగే మెడవిరుపును చూసుకున్నట్లయితే ఇది కూడా సుడిదోమ మెడవిరుపును కొంతవరకు తట్టుకొని నిలదొక్కుంటుంది. స్వల్పకాలంలో చేతికొచ్చి తక్కువ నీరు శ్రమతో రైతుకు మంచి ఆదాయాన్నిచ్చే పప్పు జాతి పంట మినుము 3 కాలాల్లో సాగు చేసుకోవచ్చు. అంతేకాక అంతర పంటగా కూడా వేసుకుని అదనపు ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఖరీఫ్లో వేసిన మినుముకు చీడపీడలు సోకే ప్రమాదం ఉంది. సరైన సమయంలో వీటి నివారణ చేపట్టి మేలైన ఎరువుల యాజమాన్యం చేపడితే అధిక దిగుబడులను పొందవచ్చంటున్నారు శ్రీకాకుళం ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ పి వెంకట్రావు. తెలుగు రాష్ట్రాల్లో మినుమును దాదాపు 7 లక్షల ఎకరాల్లో రైతులు సాగు చేస్తున్నారు. ఈ పంటను 3 కాలాల్లో సాగు చేసుకునే అవకాశముంది. తెలంగాణలో 1,50,000 ఎకరాల్లో సాగవుతోంది. ఆంధ్రప్రదేశ్లో 12 లక్షల ఎకరాల్లో రైతులు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం 20 నుంచి 30 రోజుల దశలో ఉంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు కలుపు విపరీతంగా పెరిగే అవకాశముంది. దీనిని నివారించి ఎరువులను వేస్తే పంట ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడులను తీయవచ్చంటున్నారు శ్రీకాకుళం ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ పి వెంకట్రావు. కలుపు వయసు 20 నుంచి 25 రోజులు. అదేవిధంగా కలుపు దశ 2 నుంచి 4 ఆకుల దశ వరకు ఉన్నప్పుడు ఎమాజితిఫిర్ అంటే పర్సూట్ అనే మార్కెట్లో, పర్సూట్ సెలెక్ట్ అనే మార్కెట్లో దొరుకుతుంది. ఆ మందుని 200 మిల్లీలీటర్లు 200 లీటర్లు కలుపుకొని పిచికారి చేసుకున్నట్టయితే ఈ గురుగు పువ్వు అంటారు, గురుగు పువ్వు, అదేవిధంగా అగినవేండ్రం, మొరల మాతాంగి, అంబలముగడ ఇటువంటి అన్ని వేడలపాకు కలుపు మొక్కలు కూడా, అలాగే ఓదర చిప్పెర కూడా నివారించుకోవచ్చు. కాబట్టి ఈ ఎమాజితిఫిర్ అనే కలుపు మందుని వాడుకున్నట్టయితే అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంటుందిగా చేయొచ్చు. అదేవిధంగా బెట్ట పరిస్థితులు కానీ ఎక్కువగా ఉన్నప్పుడే 1 లీటర్ నీటికి 20 గ్రాములు యూరియా చెప్పున కానీ పిచికారి చేసుకున్నట్టయితే సరిపోతుంది. లేదా 3 కేజీ ఎరువుని 200 లీటర్ నీటిలో కలుపుకొని మనం పిచికారి చేసుకున్నట్టయితే బెట్టనే తట్టుకుంటూ అధిక పోషకాలు కూడా మొక్క అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా యాజమాన్యం చేయొచ్చు. పూత తర్వాత అంటే మొగ్గ నుంచి కాయ అభివృద్ధి చెందుతున్నప్పుడు మల్టీకే అంటే 13,045 అనే మందు ఉంటుంది, అదే ఎరువు ఉంటుంది, నీటిలో కరిగే ఎరువు. దాన్ని కూడా 1 కేజీ ఎకరానికి 200 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారి చేసుకున్నట్టయితే మనకి ఈ పూత కాత ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఖరీఫ్ మినుములో చీడపీడల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా పూత దశలో మారుక మచ్చల పురుగు, తామర పురుగు, కాండం ఈగ వల్ల తీవ్రంగా నష్టం జరిగే అవకాశముంది. వీటిని గుర్తించిన వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. తామర పురుగు వచ్చినప్పుడు అంటే ఆకులు పడవల్లాగా పై ముడతగా ముడుచుకొని అంటే రసం పీల్చడం వల్ల ఆకులు చిన్నగా అయిపోవడం, పై ముడతగా అయిపోవడం వల్ల ఎక్కువగా గాయలు ఫిల్ అవ్వు, అదేవిధంగా పూత కూడా రాకుండా మొక్కలు గిడసబారి ఉండిపోతాయి. కాబట్టి వీటి నివారణకు ఎస్పేట్ అయితే 1 గ్రాము లీటర్ నీటికి, లేదా పిప్రోనిల్ అనే మందు అంటే రీజెంట్ అని మార్కెట్లో బయట దొరుకుతుంది. అదైతే 2 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి చొప్పున కలుపుకొని 200 లీటర్ల మందు ద్రావణాన్ని పిచికారి చేసినట్టయితే మనకి ఈ తామర పురుగుల నుంచి బెడద నుంచి గట్టెక్కవచ్చు. ఖరీఫ్లో ముఖ్యంగా కాండం ఈగ కూడా ఎక్కువగా వస్తుంది. ఈ కాండ ఈగ వచ్చినప్పుడు ఏంటంటే మొక్క ఈగ అనేది
మొదల దగ్గరే కాండం పైన కన్నం పెట్టడం వల్ల మొక్క అంతా చనిపోతుంది, అక్కడికక్కడ మొక్కలు చనిపోతుంటాయి. జనరల్గా వర్షం దెబ్బకి చనిపోయాయని రైతులు అనుకుంటారు, కానీ ఈ కాండం వేగ ఆశించడం వల్ల చనిపోతున్నాయి. దీనికోసం ఏంటంటే నివారణకు క్లోరోఫైరిఫాస్ అయితే 2.5 మిల్లీలీటర్లు లేదా క్వినాల్ఫాస్ అయితే 2 మిల్లీలీటర్లు కలిపి 200 లీటర్లు కలుపుకొని పిచికారీ చేసుకున్నట్టయితే ఈ కాండపు తీగని సమర్థవంతంగా నివారించవచ్చు. అదేవిధంగా మారుకా మచ్చల పురుగు అనేది కూడా ప్రధానమైన సమస్య. ఈ మారుకా మచ్చల పురుగు ఏంటంటే మొదట ఆకుల మీద కన్నాలు పెట్టడం, తర్వాత మొగ్గ దశలోనే అందులో దూరిపోయి ఈ ఆకులన్నీ గూడు కట్టేసి వాటి నుంచి రసం పీల్చేసి పూతకాత రాకుండా చేస్తుంది. కాబట్టి కొద్ది సమయం ఆలస్యమైనా కానీ ఈ పిందిలోను కాయలో కూడా ఇది తూరి మొత్తం గింజ కట్టకుండా కట్టిన గింజలను కూడా తినేసి ఖాళీ కాయలుగా ఉంచుతుంది. కాబట్టి చాలా ఎక్కువ నష్టం కలుగజేస్తుంది. కాబట్టి దీన్ని సమర్థవంతంగా నివారించుకోవాలి. దీని నివారణకు మొదటగా క్వినాల్ఫాస్ కానీ క్లోరోఫైరిఫాస్ కానీ, మొదట క్వినాల్ఫాస్ అయితే 2 మిల్లీలీటర్లు లేదా క్లోరోఫైరిఫాస్ అయితే 2.5 మిల్లీలీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. ఇంకా కొద్దిగా మోతాదు ఎక్కువ ఉందనుకుంటే ఈ క్లోరోఫైరిఫాస్కి డైక్లోరోవాస్ అంటే నువాన్ అనే మార్కెట్లో దొరుకుతుంది, డాష్ నువాన్ అనే 1 లీటర్ నీటికి 1 మిల్లీలీటర్ కలుపుకొని మనం ఈ క్లోరోఫైరిఫాస్ కానీ క్వినాల్ఫాస్ కానీ తోడుగా కలుపుకొని పిచికారీ చేసుకున్నట్టయితే ఈ సమర్థత నివారవచ్చు. ఇంకా సివియర్గా అంటే ఒక్కొక్కసారి స్వామింగ్ అంటాం, అంటే ఒకేసారి ఎక్కువగా ఈ ఆకుల్ని పూతని తినేసి మొత్తం మోడు మార్చినట్టు ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో అయితే ఇంకా కొద్దిగా గాఢత ఎక్కువగా ఉన్న మందులకి వెళ్ళాలి. అంటే ఫ్లూబెండమైడ్ కానీ స్పైనోసైడ్ కానీ 60 మిల్లీలీటర్ 200 లీటర్ నీటిలో కలుపుకొని మనం ఎకరాకి పిచికారీ చేసుకున్నట్టయితే ఈ మారుకా మచ్చల పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. మినుము పంటకు తెగుళ్లు ఆశనిపాతంలా మారాయి. వీటిని సకాలంలో గుర్తించి నివారించకపోతే తీవ్ర నష్టం వాటిల్లుతుంది. వీటి నివారణకు పలు సూచనలు చేస్తున్నారు శాస్త్రవేత్త డాక్టర్ పి వెంకట్రావు. మనకి ఎక్కువగా ప్రధానమైన సమస్య పల్లాకు తెగులు, అలాగే సీతాఫలం తెగులు. ఈ సీతాఫలం తెగులు అనేది ఏంటంటే ఆకు ఉబ్బెత్తుగా అయిపోవటం, అలాగే దగ్గరగా ముడుచుకుపోవడం జరుగుతుంది. ఈ ముడుచుకుపోవడం వల్ల కింద సరిగా సరక్క, ఆహార పదార్థాలు సరఫరా కూడా సరిగా లేక మనకి గింజ నిండుకున్న గింజ కూడా వంకలు తిరిగిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి అసలు పూర్తిగా గింజ రూపంలోకి మారదు. అందువల్ల దీని నివారణకు ఎస్పేట్ అయితే 1 గ్రాము లేదా పిప్రోనిల్ అయితే 2 మిల్లీలీటర్లు 1 నీటి చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకున్నట్టయితే ఈ తెగులను సమర్థవంతంగా నివారించవచ్చు. అదేవిధంగా పల్లాకు తెగులు విషయానికి వచ్చేసరికి పల్లాకు తెగులు అంటే శంకురోగం అని కూడా చాలామంది అంటారు. దీన్ని పసుపు రంగులోకి ఆకులు మారిపోతాయి. ఈనెల మధ్య భాగం అంతా పసుపు రంగులోకి మారిపోయి ఆకులు చిన్నగా అయిపోవడం, ఇంకా సివియర్గా ఉన్నప్పుడు ఆ కాయలు కూడా పసుపు రంగులోకి మారిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ పల్లాకు తెగులు అనేది తెల్లదోమ వల్ల ఎక్కువగా వ్యాపిస్తుంది. ఈ తెల్లదోమ నివారిస్తే పల్లాకు తెగులను సమర్థవంతంగా నివారించవచ్చు. ఈ తెల్లదోమ నివారణ కోసం ఏంటంటే ఎస్పేట్ కానీ 1 గ్రాము 1 లీటర్ నీటికి కానీ, లేదా థయోమెథాక్సామ్ అయితే 1 లీటర్ నీటికి 0.3 గ్రాములు చొప్పున, లేదా ట్రైజోఫాస్ అనేది కూడా దొరుకుతుంది 1.25 మిల్లీలీటర్లు పిచికారీ చేసుకున్నట్టయితే తద్వారా మనకి అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో కూరగాయ పంటలు విస్తారంగా సాగు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా తీగజాతి పంటైన కూరదోస మంచి ప్రాచుర్యం పొందిన పంట. ఈ పంటకు అనేక రకాల పోషకాల సమస్యలు ఉన్నప్పటికీ అధికంగా బోరాన్ లోపం పంట దిగుబడులపైన తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం పూత పిందె దశల్లో ఉన్న ఈ పంటకు బోరాన్ లోపం సంభవించే అవకాశాలు ఉన్నాయి. ఇది గుర్తించిన వెంటనే రైతులు సరైన యాజమాన్యం చేపడితే బోరాన్ లోపాన్ని నివారించి నాణ్యమైన అధిక దిగుబడులను సాధించేందుకు ఆస్కారం ఉంటుంది అంటున్నారు సీనియర్ శాస్త్రవేత్త రాంప్రసాద్. ప్రపంచ దేశాలలో ఎంతో ఆరోగ్యవంతమైనదిగా కొనియాడబడుతున్న దోస వేసవిలోనే కాకుండా అన్ని కాలాల్లోనూ సాగు చేస్తున్నారు రైతులు. కేవలం ఒక ప్రత్యేక నేల అని కాకుండా ఎటువంటి నేలలోనైనా విరివిగా పెరుగుతుంది. అతి తక్కువ సమయంలో చేతికి వచ్చే ఈ పంటకు పోషకాల లోపం చాలా వరకు ఉంటుంది. రైతులు రసాయన ఎరువులను మాత్రమే అందిస్తూ సూక్ష్మ పోషకాలను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. దీంతో పోషకాల లోపం ఏర్పడుతుంది. ముఖ్యంగా బోరాన్ లోపంతో పంట నాణ్యత తగ్గడమే కాకుండా కాయలు పూర్తిగా దెబ్బతింటాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. దోస మొలకెత్తిన తర్వాత తీగలు 4 నుండి 5 ఆకుల దశలో ఉన్నప్పుడు బోరాన్ లోపం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సమయంలోనే రైతులు జాగ్రత్త పడి నివారణ చర్యలు చేపట్టాలి అంటున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రాంప్రసాద్. పూత పిందె దశల్లో ఈ బోరాన్ తీవ్రత అనేది ఎక్కువగా ఉండటం జరుగుతూ ఉంది. ఈ బోరాన్ లక్షణాలు లోప లక్షణాలు కనుక మనం గమనించినట్టయితే ఆకులు మందంగా మారటం మరియు కనుపుల మధ్య దూరం అనేది తగ్గిపోయి ఆకులు చిన్నవిగా కావటం, ఆకులు ముడుచుకుని ఉండటం,
కొన్నిసార్లు ఆకులు పసుపు రంగుకి మారటం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఎదుగుతున్న లేత కొనలు కనుక చూసినట్టయితే తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు లేత కొనలు ఎండటం అనేది జరుగుతూ ఉంటుంది. మనకి కాయలు పూత కనుక చూసుకున్నట్టయితే పూతల్లో కూడా ఆడ పువ్వులు తక్కువగా రావటం, మగ పువ్వులు ఎక్కువగా రావటం అనేది గమనించటం జరుగుతూ ఉంది. అప్పుడు దిగుబడులు అనేవి గణనీయంగా పడిపోయే అవకాశం అనేది ఉంది. అదేవిధంగా మనం కాయలు కనుక చూసుకున్నట్టయితే కాయ లోపలి భాగం అనేది లేత పసుపు రంగుకి ఉండటం, కాయల పైన ఏదైతే తొడిముందో తొక్క అనేది దళసరిగా మందంగా మారిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా కాయల పైన అక్కడక్కడ చిన్న చిన్న బుడిపెలు రావటం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా కొన్నిసార్లు తీవ్రత ఎప్పుడైతే బోరాన్ తీవ్రత ఈ దోస లాంటి తీగజాతి పంటల్లో పుచ్చ, అదేవిధంగా మిగిలిన తీగజాతి పంటల్లో కనుక ఉధృతి ఎక్కువగా ఉంటుందో అప్పుడు కాయని నిలువుగా చాకుతో కోసిన విధంగా ఉండటం జరుగుతూ ఉంది. ఆ గింజలు కూడా చాలా తక్కువగా ఉండటం, అదేవిధంగా దిగుబడులు కూడా గణనీయంగా తగ్గిపోయే ఆస్కారం ఉంది. 2 గ్రాములు బోరాన్ని 1 లీటర్ నీటికి కలుపుకొని 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్టయితే ఈ బోరాన్ లోపాన్ని సవరించుకోవచ్చు. అదేవిధంగా అవసరాన్ని బట్టి ఎకరానికి 10 కిలోల వరకు బోరాక్స్ను దుక్కిలో వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మగ పువ్వులు తగ్గి ఆడ పువ్వులు పెరగటం, అదేవిధంగా ఎటువంటి లోప లక్షణాలు లేకుండా ఆశించిన మేర దిగుబడులు సాధించేందుకు ఆస్కారం ఉంది.